హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఏంటి, ఒక్క బాలీవుడ్ మూవీ రీమేక్ కోసం మన తెలుగు హీరోల్లో ఇద్దరు పోటీ పడుతున్నారా? ఇదేదో మంచి విశేషంగానే ఉంది. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, ఇండియాలో ఇప్పటి వరకు ఎవరూ చూడని అత్యంత హింసాత్మక సినిమా అంటూ ప్రమోషన్స్ జరుపుకున్న బాలీవుడ్ మూవీ కిల్. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిఖిల్ నాగేశ్వర్ దర్శకత్వం వహించారు. 2023 టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం వల్ల కిల్ మూవీ అంతర్జాతీయ సినిమా ప్రముఖుల దృష్టిలో పడింది. అయితే ఈ సినిమాను హాలీవుడ్ సూపర్ స్టార్ జాన్ విక్ ఇంగ్లీష్లో రీమేక్ చేయాలని ఫిక్స్ అవ్వడంతో మూవీపై మరింత బజ్ క్రియేట్ అయింది. లక్ష రాఘవన్, ఆశిష్ విద్యార్థి, హర్ష్ ఛాయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకులకు ముందు వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ వీకే 11 CR వసూలు చేసి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ఎక్కువ మంది కొత్త నటీనటులు, టెక్నీషియన్లు కనిపించారు. స్టోరీ అంతా ఓ ట్రైన్లో సాగుతుంది. దీంతో కాస్త భారీగానే నిర్మించారు. 15 CRకి పైగా వెచ్చించారని సమాచారం. ప్రమోషన్స్ ఎక్కువగా లేకపోయినా మౌత్ టాక్తో క్లీన్ హిట్ అయిన ఈ మూవీ మంచి రివ్యూస్ కూడా అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులను పొందేందుకు ఇద్దరు తెలుగు యంగ్ హీరోలు ట్రై చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. సుధీర్ బాబుతో పాటు కిరణ్ అబ్బవరం టీమ్స్ కరణ్ జోహార్ సొంత బ్యానర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగులో కాకుండా తమిళం, మలయాళ మార్కెట్లో కూడా క్లిక్ అయ్యే ఫేమ్ ఉన్న హీరో కోసం కిల్ మేకర్స్ వెతుకుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరికి ఆ అవకాశం దక్కుతుందో మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, రైల్లో హీరోతో పాటు ఆయన ప్రేయసి ప్రయాణిస్తారు. అదే సమయంలో వచ్చిన దొంగల ముఠ కత్తులు, తుపాకులతో రైల్లో బీభత్సం సృష్టిస్తారు. ఆ హీరో ప్రేయసిని ముఠ చంపేస్తుంది. ఆ తర్వాత హీరో చాలా క్రూరంగా మారుతారు. ఆ దొంగల ముఠాను అంతం చేసేందుకు నడుం బిగిస్తాడు. చివరికి ఏం జరిగింది సినిమా అనేది స్టోరీ. సో ఈ రీమేక్లో ఏ హీరో నటిస్తారో వేచి చూడాలి. ఏ హీరో ఈ మూవీ తీస్తుందని మీకు అనిపిస్తుందో కామెంట్స్లో మాకు తెలియజేయండి. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.